ఎంత డెవలప్ అయిపోయారంటే సరే, ఇంతకుముందు వెన్నుపోటు పోవడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, కానీ ఈ మధ్యన లేటెస్ట్గా మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుందండి. మొన్న ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళాడు? కాకినాడకి కావలి దగ్గర మత్స్యకార భరోసా కోసం మత్స్యకార దేని గురించి వెళ్ళాడు. మత్స్యకారుల దగ్గర డ్రామా వేసి మొదలెట్టాడు. ఎంత అద్భుతమైన డ్రామా అండి. చేపల పులుసు వండాడంట, చేపల ఫ్రై వండాడంట, అవి తిన్నాడంట. చేపల పులుసు చెంచాతో తిన్నాడు. చూసారా? నేను చేపల పులుసు నా చిన్నప్పుడు ఇది అంటున్నా, చెంచాతో చేపల పులుసు తింటాం నాకు తెలియదు. ఇంకో గొప్ప విషయం, మీరు ఆశ్చర్యపోతారు, అసలు స్టవ్ వెలిగించుకోకుండానే చేపల పులుసు వండినటువంటి ఘటన సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందండి. అసలు గ్యాసు బండ లేకోకుండా, గ్యాసు స్టవ్ వెలిగించుకోకుండా, గ్యాసు స్టవ్ మీద చేపల పులుసు వండినటువంటి ఓ మహానుభావ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకయ్యా ఈ డ్రామాలు నాకు అర్థం కాలేదు. అడుగు ఓట్లు పర్లా, చేపల పులుసు వండితే మత్స్యకారులందరూ నీకేసేస్తారా ఓట్లు? మత్స్యకారులకు సరైనటువంటి విధానంలో పరిపాలన చేస్తే, వారి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తే మత్స్యకారులు నీకు ఓటేస్తారు. చేపల పులుసు వండేస్తే, డ్రామా వేస్తే నీకు ఓట్లు వేసేస్తారా? తెలుసుకో. ఆ డ్రామాల్లో నాకు బాగా గుర్తొస్తుంది, పాపం చనిపోయి ఎన్టీ రామారావు గారు ఎక్కడ ఉన్నాడు, మా అల్లుడు నాకన్నా అద్భుతమైన నటుడు, నేను తెర మీద నటిస్తాను, మా అల్లుడు మాత్రం నిజ జీవితంలోనూ నటిస్తాడని ఆ రోజునే చెప్పాడు. ఇప్పుడు కూడా అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మనం అందరం అనుకుంటాం, ఆ రామానాయుడు గారు ఉన్నాడుగా, మా ఇరిగేషన్ మంత్రి గారు, ఆయన రీలు గైపితే చాలు ఒక డ్రామా వచ్చేస్తుంది. పచ్చ చొక్కా వేసుకోవటం, పలికి నెత్తిన పెట్టుకోవటం, పచ్చ చొక్కా వేసుకోవటం, భోజనం వడ్డీయటం. ఆయన మించిపోయాడు. ఈయన గ్యాసు బండ లేకోకుండా, గ్యాసు స్టవ్ వెలిగించుకోకుండా ఆయన సూపర్ 6 చేయడు, కానీ గ్యాసు బండ వెలిగించుకోకుండా, గ్యాసు లేకోకుండా చేపల పులుసు వండేటటువంటి సమర్థతకి వెళ్ళిపోయాడు మన చంద్రబాబు నాయుడు గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను మీకు ప్రత్యేకంగా చెబుతున్నా, మీ బాబు కొడుకులు ఇద్దరికీ కూడా, ఆ లవ్ క్యాష్కి, ఈ చీటింగ్ చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టి గొడ్డలి పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని భయపడిపోతున్నారు మీరు. వచ్చేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి అని మీ హృదయాలకు తెలుసు. అందుకే భయపడి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని బురదజల్లాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు నెత్తిన పెట్టుకున్నా సరే, ప్రజలు మాత్రం అన్నింటినీ కూడా గమనిస్తున్నారు. దానితో పాటు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మాది గొడ్డల పార్టీ, మీదే పార్టీయో